హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న మా హస్బెండ్ మామిడికాయలు అయితే కోసారు కదా, దాంతో మాగాయ పచ్చడి పెట్టడం కోసం ఎర్లీ మార్నింగ్ మా వదిన మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ ఇద్దరు కలిసి సన్నగా అయితే మామిడికాయ ముక్కలు తరిగేస్తున్నారు. మార్నింగ్ టిఫిన్స్ అవి గట్రా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ ఆరిపోయిన బట్టలు అవి ఉంటే అవి మడత పెట్టేశాను. అమ్మ అయితే ఈరోజు పప్పు మామిడికాయ, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, అలానే నిన్న మా అత్తయ్య వేసిన ఆవకాయ పచ్చడి, వడియాలు వేపింది. నేను పప్పు మామిడికాయ వేసుకోనంటే అప్పటికప్పుడు ఉల్లిపాయలు కోసి పాలుక్కురి కింద అయితే వేస్తుంది. గిన్నెలు అవి ఉన్నాయి, కుళాయి ఉంటే వెంటనే ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకునేవాళ్ళం. కుళాయి లేక ఇలా బకెట్తో పెట్టుకొని కడుగుతుంది. నేను లంచ్ అయితే చేసేస్తున్నాను. మా పెద్దమ్మగారు వదిన కొబ్బరి అన్నం చేశానని అది ఇచ్చింది. పాలుక్కురు వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. మా వదిన మీషోలో బుక్ చేసుకుందంట ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజు, చాలా బాగుంది. చూడండి, సేమ్ ఇది బయట మనం వర్క్ చేయించుకోవాలంటే 1000 అలా కంపల్సరీగా ఇచ్చుకుంటారు. 200కి ఇంత హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే వస్తున్నాయి. ఇదొక బ్లౌజు, మళ్ళీ ఇదొక కలరు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా కంప్యూటర్ వర్క్స్ బయట చేయించుకునే కంటే ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా బెటరు. క్లాత్ అది కూడా బాగానే ఉంటుంది, షైనింగ్తో చాలా బాగుంది వర్క్ అయితే. కానీ మా వదిన ఒక కలర్ ఇస్తే అది కొంచెం లైట్ కలర్ అయితే వచ్చింది. ఇది ఇంకొక చిన్న వదిన అయితే తీసుకుంది, ఇది కరెక్ట్ కలర్ మెరూన్ వచ్చింది డార్క్. ఇంకొకటేమో లైట్ కలర్ వచ్చింది, అది రిటర్న్ పెట్టమంది. కలర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అమ్మ పచ్చళ్ళ కోసం అన్నీ ఆవు పిండి, మెంతి పిండి, కారం, ఉప్పు అన్నీ కూడా మిక్సీ పడుతుంది. మామిడికాయ ముక్కలు అయితే ఎండిపోయాయి, పైనుంచి తెచ్చేసింది. ఇంకా ఎక్కువగా ఎండిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ముద్ద అయితే కరెక్ట్గా సరిపోయినట్టు. అనుకోకుండా ఆవకాయ కాయలు కూడా దొరికాయి, ఆవకాయ కూడా పెట్టేస్తుంది. ఇంకా పచ్చళ్ళు అవి కలిపి వరకు ఉంటే నాకు ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోతుందని నేనైతే బయలుదేరిపోయాను. అమ్మ ద్రాక్షారం వరకు నాతో వచ్చింది. మార్కెట్లో కొన్ని కొనవలసినవి అవి ఉన్నాయని. బంగారం కొట్టు దగ్గర శతమానాలకి లక్క వేయించుకోలేదు నేను అప్పుడు, అవి చోట్లో పడిపోతున్నాయి అని చెప్పి రోజు మంచిదని శతమానాలకి లక్క కూడా వేయించేసుకున్నాను. సూపర్ బజార్లో కొన్ని కిరాణా సామాన్లు తీసుకోవాలంటే సూపర్ బజార్లోకి కూడా వెళ్ళి అవి తీసేసుకొని అమ్మేమో నన్ను బస్సు ఎక్కిచ్చేసి అమ్మ అలా వెళ్ళిపోయింది. చాలా లేట్ అయిపోయింది బంగారం కొట్లో లక్క వేయడానికి. అలానే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం కూడా 5 అయిపోయింది. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల 5 అయ్యే వరకు కూడా ఎండ తగ్గటం లేదు. చీకట్లో జర్నీ చేయడం చాలా భయమేసింది. పెనుగుద్రంతుని మీద దిగితే మా హస్బెండ్ వచ్చి నన్ను అయితే తీసుకొచ్చారు. నేను మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నవైతే ఇవి. అమ్మేమో కేకులు చేసింది, నానేమో అరటిపళ్ళు, దానిమ్మకాయలు అవి కొనిచ్చారు. అలానే కూరగాయలు, ఎండు మెత్తళ్ళు ఇవన్నీ తెచ్చి ఇచ్చారు. కరివేపాకు కూడా దొడ్డవాళ్ళ చట్నీ ఫ్రెష్గా ఉందని అది కూడా తెచ్చుకున్నాను. కొన్ని ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నాను. దేవుడి దగ్గర ఏమో ఉతకం బాగా చిన్నగా అయిపోయిందని చెప్పి ఇది కొనమంటే రాగిది అమ్మ కొనిచ్చింది. అలానే గిన్నెలు అవి తోముకోవడానికి లిక్విడ్ కూడా ఎప్పుడైనా హఠాత్తుగా సొబ్బది అయిపోతే ఇది వాడతాను, అందుకు అది కూడా ఇంట్లో పెట్టుకుంటాను. ఫుల్గా నీరసం వచ్చేసింది. ఇవన్నీ తెచ్చినవి ఎక్కడెక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అవన్నీ కూడా మార్నింగ్ తీసి సర్దుకుంటాను. ఇంకా కడుపు నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తెచ్చేసుకుని ఇంకా టిఫిన్ చేసేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.